అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు శాలిగవరం మండలంలోని పెరకకొండారం అనే విలేజ్లో 3 గంటలకు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా చెర్లపల్లి వెంకన్న అనే ఇంట్లో ఆయనకు కొడుకులైన ఇద్దరు రాంబాబు పెద్ద కొడుకు, చిన్న కొడుకు మన నవీను ఇద్దరు గొడవపడి తమ్ముడైన నవీను అన్నని రాంబాబును చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి పూర్తి దర్యాప్తు చేస్తాం. గొడవ ఒక 6 నెలల క్రితం వీళ్ళకు ఉన్న 2.5 ఎకరాల భూమిలో వాళ్ళ బాబాయ్ ఒక అర్ధెకర భూమి అమ్మితే వచ్చిన డబ్బులు 20 లక్షలు. 20 లక్షలలో 12 లక్షల రూపాయలు వాళ్ళ అప్పులు కట్టుకొని మిగతా 8 లక్షలకు చెరి 2 లక్షల అన్నదమ్ముల పేర్లు వేసుకొని మిగతా 4 లక్షలు వాళ్ళ అమ్మ పేరు మీద వేసడం జరిగింది. ఈరోజు వాళ్ళ కోబ్రదర్ అయిన చిన్న కొడుకు అయిన నరేష్ ప్లస్ మళ్ళీ ఒక సుతారి మేస్త్రిని పిలిపించుకొని ఇల్లు రిపేర్ చేసుకుందాం, వాళ్ళకు ఒక రేకులు ఇల్లు ఉన్నది పక్కనే, ఆ ఇల్లు రిపేర్ చేసుకుందామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. చనిపోయిన రాంబాబు తన వంతు వాటా నేను డబ్బులు ఇస్తాను అని నవీన్ చిన్నతమ్ముని అడిగిండు. చిన్నతమ్ముని దానికి కాదని అంటున్నాడు. నేను ఇవ్వను, డబ్బులు లేవు, నేను మొన్ననే కొత్త ఆటో కొనుక్కున్నాను, డబ్బు లేని విషయంలో మాట పెరిగి నవీన్ పెద్దోన్ని కత్తిపెట్టతోటి కొట్టినట్టు అక్కడ తెలుస్తున్నది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి పూర్తి దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మన ఇల్లు రిపేర్ విషయంలో అమౌంట్ విషయమే. పెద్ద చనిపోయిన అతనేమో అమౌంట్ ఇస్తా అంటున్నాడు, నవీన్ ఏమో నా డబ్బులు ఖర్చు అయిపోయినాయి అని అంటున్నాడు. ఆ విషయంలో తగాదైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.